సినిమాకు కొబ్బరికాయ కొట్టిన నాటి నుంచి గుమ్మడికాయ కొట్టే వరకు అన్ని విషయాల్లోనూ అమిత శ్రద్ధ కనబరిచే దర్శకుడు రాజమౌళి. 24 విభాగాలపైన మంచి పట్టున్న ఈ మెగా దర్శకుడు సినిమాలపైనే కాదు, ప్రచార చిత్రాలపైన అంతే శ్రద్ధ కనబరుస్తాడు. ప్రస్తుతం భారీ సాంకేతిక పరిజ్ఞానంతో ఈ దర్శకుడు రూపొందిస్తున్న ఈగ టీజర్లను తయారు చేసే పనిలో టాలీవుడ్ జక్కన తలమునకలై ఉన్నాడు. ఎన్నుకుని మరి పంపించు. వాళ్ళని చూస్తేనే నువ్వు సగం చస్తావురా. ఎక్కువైనా పర్వాలేదు, లెక్క తక్కువ కాకుండా చూసుకో. 100లో ఒక్కడు మిగిలినా నువ్వు ఓడినట్టేరా. ఒక్కొక్కడిని కాదు షేర్ ఖాన్, 100 మందిని ఒకేసారి రమ్మను. లాహత్, ఈ పొగరు మాటల్లో కాదురా, చేతల్లో చూపించు. సైతాన్ కి ఫౌజే. మొదటి సినిమా నుంచి ఇప్పటి వరకు అన్ని చిత్రాలను సూపర్ హిట్ బాటలో నడిపిన దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి. విజయానికి బాగా దగ్గరగా కెరీర్ సాగిస్తున్న జక్కన్న త్వరలో ఈగ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నాడు. ప్రచార చిత్రాలు ప్రధాన భూమిక పోషిస్తున్న నేటి రోజుల్లో వాటి రూపకల్పనలోనూ కొత్తదనం కోసం పరితపిస్తున్నాడు. నాకు సిగ్గు ఎక్కువ. In your veins, let the game sing your name. Come on. Watch. Any doubts? హీరో ఎవరైనా సరే రాజమౌళి దర్శకుడైతే చాలు సినిమా హిట్ అనే అంతలా ప్రజల్లో గుర్తింపు సంపాదించుకున్నాడు. అందుకు నిదర్శనంగా తొలి చిత్రం స్టూడెంట్ నెంబర్ 1 నుంచి నిన్న మర్యాద రమణ వరకు తన జైత్ర యాత్రను కొనసాగిస్తున్నాడు ఈ సక్సెస్ఫుల్ డైరెక్టర్. కెరీర్ లో తొలిసారిగా క్లీన్ యూస్ సర్టిఫికేట్ తో సినిమాను నిర్మించి ప్రచారం చిత్రం ద్వారా ఆ విషయాన్ని చెప్పకనే చెప్పాడు. అయ్య బాబోయ్, నేను ఆ టైప్ కాదండి. నిజమండి. టాలీవుడ్ ల రికార్డుల దుమ్ము దులిపిన మగధీర రూపకల్పనకు ఎంత శ్రమించాడో సినిమా ప్రచార చిత్రం ట్రైలర్ తయారీకి అంతే శ్రమించాడు మెగా డైరెక్టర్. యూనిట్ పడ్డ శ్రమ మొత్తాన్ని ప్రచార చిత్రాల రూపంలో ముందుగానే ప్రేక్షకుల ముందు ఆవిష్కరించాడు. తొలిసారి జరిగిన ఈ తరహా ప్రయోగం సినీ జనాలను బాగా ఆకర్షించింది. మగధీరకు ముందు ఎన్టీఆర్ ను యమదొంగగా చూపించిన రాజమౌళి తన ప్రచార చిత్రాలను సైతం అద్భుతంగా తీర్చిదిద్దాడు. యమలోకాన్ని సృష్టించడం దగ్గర నుంచి యముడిగా మోహన్ బాబు, యంగ్ యముడిగా ఎన్టీఆర్, ఇద్దరి డైలాగ్స్ ఆహార్యం విషయంలో చూపిన శ్రద్ధ మొత్తాన్ని ట్రైలర్స్ లోనే ఆవిష్కరించాడు. నరకము పేరు విన్న నరులు భీతిల్లవలే, యముడి శిక్షకు వెన్నుపూసలు గజగజా వణకవలే. ఆపరా పాపి,